హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మనము ఒక ప్రైవేట్లో ఉన్న డేటాని అన్‌ప్రైవేట్ కాలమ్స్ చేయడం ఎలానో చూద్దామండి. ఓకేనా? సో, ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎలాంటిదంటే, ఇక్కడ మన హెడ్ ఆఫీస్ నుంచేది ఒక డేటా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? స్టోర్స్ అన్నీ ఒక కాలమ్‌లో హారిజాంటల్‌గా మంత్స్ ఇచ్చారనమాట. ఒక ఒక హారిజాంటల్‌గా మంత్స్ ఇచ్చేసి టార్గెట్ అంతా ఇలా ఇచ్చారు. సో, రెగ్యులర్‌గా మనకి ఇలాంటి వస్తుంటాయి కదా డేటా. సో, మరి దీన్ని ఫర్దర్‌గా మనం అనలైజ్ చేయడానికి ఇది మనకు కంఫర్టబుల్ ఫార్మాట్‌లో లేదు కదా! లైక్ అన్‌ప్రైవేట్ డేటా ఫస్ట్ ఒక కాలమ్‌లో స్టోర్స్ అన్ని ఒక కాలమ్‌లో ఉండి మంత్ అంతా ఒక కాలమ్‌లో ఉంటే టార్గెట్ అంతా ఒక కాలమ్‌లో ఉంటే ఈజీగా మనం అనలైజ్ చేయడానికి, పైవట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా! సో, మరి ఇప్పుడు ఈ మంత్ అంతా హారిజాంటల్‌గా ఉంది. సో, మంత్ అంతా ఒక స్టోర్ 1 పక్కన జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, సెప్టెంబర్ అలా ఉంచి పక్కన టార్గెట్ ఉంటే బాగుంటుంది కదా! సో, మరి అలా డేటా మనీ కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఒక 2 పద్ధతులు అయితే చెప్తాను. ఒకటి పవర్ క్వెరీ యూజ్ చేసి, ఇంకొకటి టూ కాల్ ఇఫ్ ఎన్యో యూజ్ చేసి. సో, పవర్ క్వెరీ యూజ్ చేసి అంటే చాలా 2016 నుంచి అవైలబుల్ ఉంది కాబట్టి మనం పవర్ క్వెరీ యూజ్ చేసి చాలా మందికి ఉపయోగపడుతుంది. సో, టూ కాల్ ఇఫ్ ఎన్యో వచ్చేసి ఓన్లీ ఆఫీస్ 365 ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రం ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో, మరి ఫస్ట్ మనము పవర్ క్వెరీ ద్వారా చూద్దాము. నెక్స్ట్ టూ కాల్ ద్వారా చూద్దాం. సో, పవర్ క్వెరీ ద్వారా దీన్ని అన్‌ప్రైవేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటాకి వెళ్ళండి. డేటాకి వెళ్ళి ఇక్కడ ఫ్రమ్ టేబుల్ అని ఉంటుంది కదా! సో, దీన్ని క్లిక్ చేయండి. ఫ్రమ్ టేబుల్ అరేంజ్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక బాక్స్ వస్తుంది. క్రియేట్ టేబుల్ అడుగుతుంది. సో, ఓకే, మన హెడింగ్స్ అవే కాబట్టి హెడింగ్స్ అలా ఉంచేసి టిక్ అలా ఉంచేసి ఓకే క్లిక్ చేయండి. సో, ఓకే క్లిక్ చేయగానే మనకు ఆ డేటా మొత్తం పవర్ క్వెరీలోకి వెళ్తుందన్నమాట. సో, పవర్ క్వెరీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము ఏవైతే అన్‌ప్రైవేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నేను ఈ మంత్స్ ఉన్నాయన్నీ అన్‌ప్రైవేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో, వాటిని జాన్ టు జాన్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇలా షిఫ్ట్ హోల్డ్ చేసి సెప్టెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసిన తర్వాత అవన్నీ కూడా మంత్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి. సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి ఇక్కడ అన్‌ప్రైవేట్ కాలమ్స్ ఉన్నాయి కదా! సో, అన్‌ప్రైవేట్ కాలమ్స్ క్లిక్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి స్టోర్స్ అన్నీ ఒక కాలంలో ఉన్నాయి కదా! సో, స్టోర్స్ అన్నీ ఒక కాలంలో సెకండ్ కాలంలో మంత్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి. సో, స్టోర్ 1 యొక్క జనవరి టార్గెట్ వచ్చేసి 465, స్టోర్ 1 యొక్క ఫిబ్రవరి టార్గెట్ వచ్చేసి 545. ఈ విధంగా మనకు డేటా అనేది అన్‌ప్రైవేట్ అయిందనమాట. సో, దీన్ని మనం ఈజీగా హోమ్‌లోకి వెళ్ళి క్లోజ్ అండ్ లోడ్ అని క్లిక్ చేయొచ్చు. క్లోజ్ అండ్ లోడ్ క్లిక్ చేయగానే మనకి ఒక అన్‌ప్రైవేట్ డేటా వచ్చేస్తుంది. సో, దీంతోనే మనము ప్రైవేట్ టేబుల్ కానీ వేసుకొని అనలైజ్ ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, మరి ఇది పవర్ క్వెరీ ద్వారా. సో, చూడండి స్టోర్ 1 వచ్చేసి సెప్టెంబర్ వరకు ఇలా వచ్చేసి దాని టార్గెట్ వచ్చేసింది. అండ్ స్టోర్ 2 వచ్చేసి దాని సెప్టెంబర్ వరకు వచ్చేసి టార్గెట్ వచ్చింది. సో, ఇలా మా ఫస్ట్ స్టోర్స్, తర్వాత మంత్ వచ్చేసింది, తర్వాత టార్గెట్. ఓకేనా? సో, ఈ విధంగా మనకి అన్‌ప్రైవేట్ అయితే అయింది. సో, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సో, మరి మనము ఇప్పుడు టూ కాల్ ఇఫ్ ఎన్ఏతోని ఎలా అన్‌ప్రైవేట్ చేయాలో చూద్దామండి. ఓకేనా? ఆఫీస్ 365 అవైలబుల్ ఉందనుకోండి, అప్పుడు మనం టూ కాల్ ఇఫ్ ఎన్ఏ యూజ్ చేయొచ్చు అనమాట. సో, టూ కాల్ ఇఫ్ ఎన్ఏ యూజ్ చేసి మనము దీన్ని అన్‌ప్రైవేట్ చేద్దాం. సో, ఫస్ట్ మనం స్టోర్స్‌ని అన్‌ప్రైవేట్ చేద్దాం. స్టోర్స్ ఇప్పుడు స్టోర్ 1 టైమ్ ఉంది. స్టోర్ 1 అనేది 1 టైమ్ ఉంది. సో, ఇక్కడ 9 మంత్స్ ఇక్కడ రావాలి కాబట్టి స్టోర్ 1 అనేది 9 టైమ్స్ రావాలి. స్టోర్ 2 అనేది 9 టైమ్స్ రావాలి. స్టోర్ 3 అనేది అలా 9 టైమ్స్. అంటే ఇక్కడ ఎన్ని హెడ్డింగ్స్ ఉంటే అన్ని రావాలి కదా! అన్ని టైమ్స్ రావాలి కదా! సో, కాబట్టి మనం టూ కాల్ యూజ్ చేసి ఫస్ట్ స్టోర్స్ అయితే చూద్దాం. టూ కాల్ ఓపెన్ బ్రాకెట్ ఇఫ్ ఎన్ఏ. టూ కాల్ వచ్చేసి మనము కాలంలోకి కన్వర్ట్ చేస్తుంది. ఏదైనా డేటాని కాలంలోకి కన్వర్ట్ చేస్తుంది. సో, ఇఫ్ ఎన్ఏ ఓపెన్ బ్రాకెట్ ఇవన్నీ స్టోర్స్ సెలెక్ట్ చేసుకోండి. స్టోర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి, కామా ఇక్కడ హెడ్డింగ్స్ ఉంటే అన్ని హెడ్డింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇది వదిలిపెట్టేసేయండి. సో, హెడ్డింగ్స్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దీన్ని బట్టి ఆ హెడ్డింగ్స్ బట్టి ఈ స్టోర్స్ అనేది డివైడ్ అయిపోతాయి. ఇది స్టోర్స్ 1 ఇప్పుడు 9 వరకు అయినాయి కదా! సో, 9 చూడండి. కౌంట్ ఎంత? కౌంట్ ఇక్కడ రాలేదా? సో, కౌంట్ రైట్. కౌంట్ యాడ్ చేసలేదు కదా, అది కౌంట్. ఓకేనా? సో, కౌంట్ వచ్చేసి 9. సో, ఈ విధంగా మనకు ప్రతి ఒక్కటి స్టోర్స్ అనేది అన్ని టైమ్స్ డివైడ్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో మన హెడ్డింగ్స్ కూడా ఇవి కూడా స్టోర్స్ ఎన్ని ఉంటే అన్ని వాటికి ఎదురుగా ఈ జనవరి టు సెప్టెంబర్ రావాలి కదా! సో, దీన్ని కూడా సేమ్ టూ కాల్ ఓపెన్ బ్రాకెట్ ఇఫ్ ఎన్ఏ ఇచ్చేసి, సో, ఇంతకుముందేమో ఫస్ట్ మనం స్టోర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మంత్ సెలెక్ట్ చేసుకుందాం. హారిజాంటల్గా ఉన్న అవి సెలెక్ట్ చేసుకుని కామా ఇచ్చేసి ఇక్కడ ఎన్ని
వర్టికల్గా ఎన్ని స్టోర్స్ ఉంటే అన్ని స్టోర్స్ సెలెక్ట్ చేసుకుంటే దానికి ఎదురుగా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేసిన అనుకోండి, మళ్ళీ ఎంటర్ కొట్టేసిన అనుకోండి, ఆటోమేటిక్గా మనకి స్టోర్ 1 యొక్క జనవరి టు సెప్టెంబర్ వరకు, స్టోర్ 2 జనవరి సెప్టెంబర్ వరకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మంత్. ఓకేనా. అదేవిధంగా టార్గెట్కి మనము ఏది చేయనక్కర్లేదు, టూ కాల్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ డేటా అన్నిటిని ఒక కాలంలోకి మనము కన్వర్ట్ చేస్తాము. ఏ డేటాని? టూ కాల్. సో మన హెడ్డింగ్స్ ఈ ఫస్ట్ హెడ్డింగ్స్ అయిపోయినాయి, ఫస్ట్ కాలం కూడా అయిపోయింది కదా. జస్ట్ మనకి ఓన్లీ ఈ వాల్యూసే కావాలి కదా. సో వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. టూ కాల్ అంటే మనము ఎంత డేటా ఇస్తే ఆ డేటా అంతా ఒక కాలంలోకి సెట్ అయిపోతుంది అనమాట. మన కాలమ్స్ ఎన్ని ఇవ్వాలని చెప్పేసి ఇవ్వట్లేదు కదా. సో జస్ట్ టూ కాల్ ఓపెన్ చేసేసి అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఒక కాలంలోకి ఫిట్ అయిపోతాయి. టూ కాల్ ఓపెన్ బ్రాకెట్ అంతే. సో ఈ విధంగా మనము ఒక పివెట్లో ఉన్న డేటాని అన్పివట్ కాలమ్స్ ఎలా చేయాలో ఈ రెండు పద్ధతి ద్వారా చేయొచ్చు అనమాట. ఓకే. పవర్ క్వెరీ యూజ్ చేసి చేయడం ఫస్ట్ టైం ఉంది కదా. పవర్ క్వెరీ యూజ్ చేసి 2016లో కూడా, 2017, 2019 సో వాటిలలో చేయొచ్చు ఈజీగా. ఆఫీస్ 365లో కూడా చేయొచ్చు. సో ఒకవేళ ఆఫీస్ 365 ఉంటే ఈజీగా మీరు ఈ టూ కాల్ ఇఫ్ ఎనీ ఫామ్లో ఉపయోగించి అన్పివట్ అయితే చేయొచ్చు. రైట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.